వైసీపీ పిల్లకాకులు కావు కావుమని అంటున్నారని కూటమి నాయకులు మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం వ్యాఖ్యానించడంపై వైసీపీ నాయకులు స్పందించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులంతా మాట్లాడారు. వాసంశెట్టి సత్యం వయసు రీత్యా వ్యక్తిగత దూషణలు తగవని వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు. నాయకులది కాకుల లాంటి ఐకమత్యమని, అది వాస్తవమని వారు వ్యాఖ్యానించారు. కూటమి నాయకులు చెప్పింది బానే ఉందని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే ప్రకటనను బహిరంగంగా ప్రజలకు తెలిపారా అంటూ మీడియా సమక్షంలో వారు నిలదీశారు. ఇప్పటికైనా డివిజన్ కార్యాలయాలు రామచంద్రపురంలో ఉండే విధంగా మంత్రి సుభాష్ దృష్టి పెట్టాలని నాయకులు అంత ముక్త కంఠంతో కోరారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెంటపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీని విమర్శిస్తున్న కొంతమంది నాయకులు ఏ పార్టీ నుంచి వచ్చారని శ్రీనివాస్ నిలదీశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, జనసేన సైనికులని, జనసేన నాయకులను, పక్క నియోజకవర్గం జనసేన నాయకులను పిలిచి తిట్టిన రోజులు లేవా? ఆ నాయకులు అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? చీమలు పెట్టుకున్న పుట్టలోకి పాములు దూరినట్లు ఎక్కడ ఏ అధికారి పార్టీ ఉంటే అధికార పార్టీలోకి చేరి కష్టపడి పనిచేసిన నాయకులందరినీ బయటికి గెంటేసిన నాయకులు నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, గాదంశెట్టి శ్రీధర్, పోతంశెట్టి కృష్ణ, పెంకే వీరబాబు, శంకర్రెడ్డి, వాసంశెట్టి వీరవేణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి కరెక్ట్ కాదు. వయసులో పెద్ద అయినా మరి మీరే అలా మాట్లాడారంటే మరి వయసులో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలి. అది కాకుండా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తూ మరి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనే విజ్ఞత కలిగిన వాడు మరి హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు మరి ఎన్ని నిలబెట్టారో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకుని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా తిడుతున్నారో తెలుసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే మన నియోజకవర్గంలోనే రైతులు ఎంత నష్టపోయారు, ఇప్పుడు ఇంకా నష్టపరిహారం అనేది రూపాయి కూడా ఎవరికి వేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాగే చేస్తాం, మిమ్మల్ని ఎండగడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మినిస్టర్ గారు వాసంశెట్టి, మీడియా మిత్రులకు నమస్కారం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీడియా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు తండ్రి గారు సత్యం గారు నిన్న మాట్లాడిన మాటలకి వారి యొక్క మాటలను ఖండిస్తూ ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వాసంశెట్టి సుభాష్ గారికి మంత్రి గారికి చెప్పేది ఏమిటంటే గత పాలకులు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. గత పాలకులు ఏం చేశారో మా కౌన్సిలర్ గారు పెంటపాటి శ్రీనివాస్ గారు చెప్పున్నారు, మురళీ గారు మాట్లాడున్నారు, మా సూర్యప్రకాష్ గారు మా నాయకులు మాట్లాడున్నారు. నేను ఎక్కువగా మాట్లాడవలసిన పని లేదు. వారు తెచ్చినవి ఏమీ కూడా ఇక్కడ నుంచి అవి యథాతిథిగా ఇప్పుడు కొనసాగించేటట్లుగా డివిజన్ మొత్తం సబ్ డివిజనల్ కార్యాలయాలు అన్నీ కూడా కొనసాగించేలాగా వారు తెలుసుకుని నడుచుకోవాలని ప్రజల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, పిల్లి సూర్యప్రకాష్ గారు కానివ్వండి, ప్రజల కోసం ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి మొన్న 12వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ ఏవైతే కార్యక్రమం చేశామో అది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల కోసం, పట్టణ ప్రజల కోసం, సబ్ డివిజనల్ ఆఫీసులు ఏవి కూడా యథాతథంగా ఇక్కడ కొనసాగించాలని చెప్పేసి ఆల్ పార్టీస్ను కలుపుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా పెట్టకుండా ఆల్ పార్టీస్ను కలుపుకొని, తెలుగుదేశం పార్టీ వారు వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది, జనసేన వారు ఉన్నారు, అక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు. స్టాలిన్ గారు ఫోన్ చేసి చెప్పారు. అందరూ కూడా ఈ యొక్క కార్యాలయాలను కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు. దయచేసి మా నాయకుని విమర్శించడం కాదు, గౌరవ మంత్రి గారు సీఎం గారు దృష్టిలో తీసుకుని వచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ కార్యాలయాలు అన్నీ కూడా కొనసాగించాలని, ప్రజలకు సహకరించాలని కోరుతా ఉన్నాం. నా పేరు పెంటపాటి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్.
ఈరోజు మా నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారు చెప్పిన విధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తరలించబడుతుంది అన్న ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఇతర ప్రజా సంఘాలు ఇతర పార్టీలు అన్నింటి తరఫున పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మన 12వ తారీఖున పోరాటం చేయడం జరిగింది. దాని తదనంతరం నిన్న కొంతమంది కూటమి నాయకులు పత్రికా విలేకరులను పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. మేము మా నియోజకవర్గ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోవడం కోసం మేము పోరాడుతుంటే గత పాలకులు ఏం పరిపాలన చేశారు, ఇక్కడ ఏమీ చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసా? కొత్తగా వచ్చిన నాయకులు మీకు తెలుసా? మీకు తెలియకపోతే మీ పక్కన ఉన్న నాయకులు చెప్పాలి కదా. మీకు గత పాలకులు ఏం చేశారు అంటే, ఈరోజు రామచంద్రపురానికి బైపాస్ తెచ్చారంటే అది బోస్ గారి ఘనత. ఆర్డీఓ ఆఫీస్ తెచ్చారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. ఈరోజు జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కళాశాల చేశారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. జూనియర్ కాలేజ్ గ్రౌండ్ని అభివృద్ధి చేశారంటే అది బోస్ గారి ఘనత. 20 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని 50 పడకల హాస్పిటల్ చేశారంటే అది బోస్ గారి ఘనత. 50 పడకల హాస్పిటల్ని 100 పడకలు చేశారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. ఈరోజు రామచంద్రపురం మెయిన్ రోడ్డు చేయించారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. ఆ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న మేజర్ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయించారంటే అది బోస్ గారి ఘనత. ఇలా చెప్పుకుంటూ పోతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేసిన ఘనతలు గత నాయకులకి ఈ పార్టీలు ఏదైనా వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయడం జరిగింది. మరి మీరు వచ్చిన ఈ 18 నెలల్లో ఏ ఆఫీస్ తెచ్చారు, ఏ పని చేశారు, ఏ అభివృద్ధి చేశారు? సంక్షేమం అంటున్నారు మాట్లాడితే, సచివాలయాల్లో ప్రతి సైటు కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒక సంక్షేమం లేదు, ప్రస్తుతానికి మీరు చేసిన అభివృద్ధి లేదు. అయ్యా ఏలినవారు, మీరు వీలైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచండి, ఆఫీసులు నిలబెట్టండి. లేదంటారా మీరు ఏ పని చేయొద్దు, మా ఆఫీసులు మా దగ్గర ఉంచేలా ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మొన్న కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు ఏంటంటే, జెండాలని ఎజెండా అని, మూలన పడి ఉన్న పార్టీ అని మాట్లాడుతున్నారు. ముందుగా వాళ్ళకి తెలియజేయవలసిన విషయం ఏంటంటే, మీరు అసలు ఏ పార్టీలో ఉన్నారు? మీకు అసలు ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? మీరు గతంలో ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారా? అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో దూరేసే మీరు చీమలు అల్లుకున్న పుట్టనే పాము వచ్చి దోచినట్టుగా దాంట్లో దూరేసి, పాపం గత 2019, 24 దాకా కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 2011 స్థాపించిన జనసేన పార్టీ కార్యకర్తలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు భుజాన్న మోసుకుని పార్టీని కాపాడితే, 2024 ఫిబ్రవరి నెల దాకా ఈ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తిరిగి పార్టీని ఎంజాయ్ చేసి ఈరోజు ఆ పార్టీలో దూరి వాళ్ళందరినీ గెంటేసి మరలా ఆ పార్టీకి ఏదో పెద్ద ఉద్ధరించేసే వ్యక్తిలా మాట్లాడుతున్నారు. మీరు మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ పార్టీ జన సైనికుల్ని, కార్యకర్తల్ని, నియోజకవర్గ ఇన్ఛార్జీలని, ఇక్కడ సరిపోదన్నట్టుగా పక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా మీరు విమర్శించారు. దానికి సంబంధించిన వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ ఎందుకులే, రాజ్యాధికారంలో ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రతిపక్షం అనేది ఉంటుంది. అది రాజ్యాంగంలో ఉన్నది. దానికి మేము ఇప్పుడు అఖిలపక్ష జేఏసీ పోరాడుతుంది. గత 3-4 నెలలుగా ఒక మున్సిపాలిటీ, 3 మండలాలు ప్రజాప్రతినిధులు అందరూ కాకినాడ జిల్లాలో కలపాలని తీర్మానాలు చేయడం జరిగింది. మరి ప్రస్తుత పాలకులు ఏం చేస్తున్నారు? మీరు అసలు దాన్ని ఊసి ఎప్పుడన్నా ఎత్తారా? పోనీలే, ఆ జిల్లా కూడా ఎప్పుడైనా క్యాబినెట్లో మాట్లాడారా? జిల్లా కూడా వదిలేయండి. ఇప్పుడు ఆ జిల్లా పోవడం వలన మండపేటకు సంబంధించి 3 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో కలుస్తున్నాయి. మరి ఆ 3 మండలాలు పోగా ఇక 2 మండలాలకు ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబ్ డివిజన్ ఆఫీసులు కానీ ఎలా మనుగడలో ఉంటాయన్నదే మీకే వదిలేస్తున్నాం. ఒక ఆఫీసు నిర్మించాలంటే ఎన్ని వ్యవస్థలు ఉండాలి? ఒక 2 మండలాలతో ఆర్డీఓ ఆఫీస్, సబ్ డివిజన్ ఆఫీస్ కంటిన్యూ అవుతాయా? అది మీకు తెలవదా? తిరిగి రివర్స్లో పత్రికా విలేకరులను కాకేసి మా పార్టీని వక్రీకరించడం కాకుండా నిన్న అఖిలపక్ష జేఏసీ నాయకుల్ని,
కానీ ప్రజా సంఘాల నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు. మరి ఆ నాయకుల్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? వాళ్ళని ప్రశ్నిస్తే ఇంకా మీకే వదిలేస్తున్నా, మీకులా నేను మాట్లాడలేను. ఈరోజు ఈ ఆర్డీఓ కార్యాలయం వెళ్ళిపోతున్నా అన్నది పిల్లి సూర్యప్రకాష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మా నాయకులువో కాదు చెబుతుంటా. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే మాట్లాడుతున్నారు. రెండోది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆర్డీఓ ఆఫీస్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసులు వెళ్ళిపోతున్నాయని 8వ తారీఖున మేము ప్రెస్ మీట్ పెడితే మీరు 10నో 11నో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు? మీ నాయకులు దయచేసి ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల్ని, సబ్ డివిజనల్ ఆఫీసుల్ని మేము నిర్మించుకున్నాయి, అవి పాడు చేయకుండా ఇక్కడ ఉంచేలాగా పాలకులు చేస్తారని కోరుకుంటూ నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 12వ తారీఖున ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ దాంతోపాటు సబ్ డివిజనల్ కార్యాలయాలు సంబంధించిన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 30 రోజులు గడువు ఇచ్చిందో ఆ గడువు లోపు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపండి అని ఈ ప్రభుత్వం ఇచ్చిన గడువు మేరకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలను కలుపుకొని ఆ యొక్క సమావేశం రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగుండా ప్రజా అభిప్రాయం సేకరణకి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు తప్ప మిగతా అన్ని పార్టీ నాయకులు కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కానీ సబ్ డివిజన్ కార్యాలయాలు యథావిధిగా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొనసాగాలని వారి అభ్యంతరాలని మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. దాంతోపాటు అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ ఏదైతే ఈ నియోజకవర్గంలో డిఫాక్టో ఎమ్మెల్యే కానీ డిఫాక్టో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వాసంశెట్టి సత్యం గారు, అంటే మంత్రి గారు తండ్రి గారు, దాంతోపాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 12వ తారీఖు గల సమావేశం తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల్ని తప్పుదోవలో నడిపిస్తున్నారనేది కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కొన్ని దాంట్లో కూడా కొన్ని వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ మేము వ్యక్తిగత వ్యాఖ్యలు పక్కన పెడితే ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27వ తారీఖున నవంబర్ 27వ తారీఖున మరొకసారి చెప్తున్నా, నవంబర్ 27వ తారీఖున ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బహుశా ఇది వాళ్ళు చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ మరొకసారి ఈ 27వ తారీఖున ఏముంది ఆ గెజెట్ నోటిఫికేషన్లో అంటే రామచంద్రపురం 3 మండలాలు, అంటే సాధారణంగా ఈ రెవెన్యూ డివిజన్ 5 మండలాలతో ఉన్న రెవెన్యూ డివిజన్ని ఈ పరిధిలో ఉన్న 3 మండలాలు మండపేట కానీ రాయవరం కానీ కపిలేశ్వరం కానీ ఈ 3 మండలాలని మేము రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలపబోతున్నాం. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి 30 రోజుల్లోగా మీ యొక్క అభ్యంతరాల్ని తెలపండి అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో ఉంది. ఈ నోటిఫికేషన్ని ద్వారా మేము 12వ తారీఖున ప్రజలకు తెలియాలి, ప్రజాభిప్రాయం సేకరించాలి. 3 మండలాలు రాజమహేంద్రవరం వెళ్ళిపోతే ఉన్నటువంటి 2 మండలాలతో డివిజన్ ఏ విధంగా కొనసాగుతుంది, దాని మీద మేము అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని యథావిధిగా కొనసాగాలి
అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుచేత అంటే ఒకసారి రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ 77 రెవెన్యూ డివిజన్లకి ఎన్ని మండలాలు అనుసంధానం అయినాయి అంటే బహుశా కొన్ని మండలాలకి, కొన్ని రెవెన్యూ డివిజన్లకి 5, 9, 7, 4 కన్నా పైబడి రెవెన్యూ డివిజన్లు అన్నీ ఉన్నాయి. కేవలం 4 రెవెన్యూ డివిజన్ ఉంది రాష్ట్రంలో. ఒకే ఒకటి ఏంటంటే అది కుప్పం నియోజకవర్గం. 2 మండలాలతో రెవెన్యూ డివిజన్ అనేది ఎక్కడా లేదు అనేది ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మరి దీన్ని తప్పుపడుతూ మీకు ఎవరు చెప్పారు, దేవుడి మీద చెప్పారు అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ఏం మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లు పెట్టి ఒక అవగాహన తెచ్చుకుని మాట్లాడాలని కోరుతా ఉన్నారు. దానికన్నా 12వ తారీఖు ముందు 8వ తారీఖున మేము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ తీసుకుంటున్న నిర్ణయం మీద ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన అభ్యంతరాన్ని, అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము 12వ తారీఖున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామనేది 8వ తారీఖున ఆ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దానికి 2 రోజుల తర్వాత వాసంశెట్టి సుభాష్ గారు హుటాహుటిన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆనాడు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కొనసాగించిందని ఏదో మొక్కుబడిగా వారి లెటర్ పైన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చేది లేదు పక్కన పెడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు తెలిపిన తర్వాతే వాసంశెట్టి సుభాష్ గారు ముఖ్యమంత్రి గారికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఆనాడు కేబినెట్ సమావేశం అనంతరం ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరొకసారి కేబినెట్ సమావేశం అనంతరం ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒక కేబినెట్ మంత్రిగా కేబినెట్ మీటింగ్ జరుగుతూ నిర్వహించి ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, అభ్యంతరాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే కేవలం మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క లెటర్, ఈ యొక్క రిప్రజెంటేషన్ ని ముఖ్యమంత్రి గారికి ఇచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ యథావిధిగా కొనసాగించండి అనేది ఈ రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్తున్నారు. ఎప్పుడు ఇచ్చారు? 10వ తారీఖున వారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. 8వ తారీఖున మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. అంటే దీని ఉద్దేశం ఏం చెప్తుంది? గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? నవంబర్ 27న. నవంబర్ 27న ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అంటే కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే కేబినెట్ సమావేశంలో ఉన్నటువంటి మంత్రి గారు ఎందుకు ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యేంత వరకు ఎందుకు చూస్తా ఉన్నారు? కేబినెట్ మీటింగ్ లో ఎందుకు తన అభ్యంతరాలను ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పెట్టలేదు? అంటే కేవలం ప్రజల మధ్య పెట్టడానికే ఒక మొక్కుబడిగా ఈ యొక్క రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. మరి కేబినెట్ మీటింగ్ లో ఏం చేస్తాడా అన్నాడంటే నిద్రపోతున్నాడా లేదా జమీందారు సినిమాలు తీసుకుంటా ఉన్నాడా? మరి ఆనాడు లేని అభ్యంతరాలు ఈనాడు ఎందుకు వచ్చినాయి? భయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు మాకు అవగాహన లేదు. ఇక్కడ అప్పటికే మేము పూర్తిగా సబ్జెక్ట్ ఉండే మాట్లాడుతున్నాం. మీ ప్రభుత్వమే నవంబర్ 27వ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నటువంటి 3 మండలాలను రాజమహేంద్రవరంలో కలుపుతామంటే మరి 2 ప్రశ్నల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. దానికి పూర్తిగా సమాచారం ఇవ్వకపోగా వ్యక్తిగత ఆరోపణలు మాత్రం చేస్తా ఉన్నారు. నేనేదో పిల్ల కాకనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావుకాలని అరుస్తాయని. ఒక్కసారి
సత్యం గారిని అడుగుతున్నా, బహుశా నాకన్నా మీకు పెద్ద వయసే, మీ వయసుకి తగ్గట్టు మాటలు మాట్లాడితే బాగుంటుందని హితవు చేస్తా ఉన్నా. నాలాంటి వ్యక్తి మాట్లాడాడంటే మీకన్నా గట్టిగానే మాట్లాడతాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కొంచెం హుందాతనం ప్రవర్తించాలి కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడుతూ ఉన్నాం. ఏదైనా రెవెన్యూ డివిజన్ పొరపాటును కనుమరుగయింది అంటే ఇక్కడ నేను కాదు, రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలే మీ దెండు తీయబోతున్నారు రాబోయే రోజులు. ఆ విషయం కేవలం మీ దెండే కాదు, జమీందారం చెప్పుకుంటూ తిరుగుతున్న మీ మంత్రి గారి దెండు కూడా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తీయబోతున్నారు. ఆ విషయం మీరు అంతేకాకుండా మరొక మాట అన్నారు, కనుమరుగైపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటా అన్నారు. అమలాపురంలో మీ భార్య గారు ఏ పార్టీ నుంచి గెలిచారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టిల్ ఇప్పటికీ కూడా కౌన్సిలర్ గా కంటిన్యూ అవుతా ఉన్నారు. మరి సిగ్గుంటే సరవుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీనామా చేసి ఈ వ్యాఖ్యలు చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందో లేదో. ఒక పక్కన మీ భార్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు కౌన్సిలర్ గా అమలాపురంలో నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీరు ఫస్ట్ రాజీనామా చేసి మాపై ఆరోపణలు చేయండి. ఇక్కడ మేము రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాలు మా నాన్నగారు నియోజకవర్గంలో ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే అధికారం సైతం వదులుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకున్నాం. అంతేగాని ఎమ్మెల్యేగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. మీకులాగా దమ్ము ధైర్యం ఉండాలి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఉన్నతరం ప్రవర్తించండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా ఆ విధంగా సమాధానం ఇస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎన్ని అవినీతి పనులు చేస్తున్నా ఉన్నారో పేరుకి సత్యం చేసేవన్నీ అవినీతి పనులు అసత్యంగా మీరు ఎవరితో వ్యవహరిస్తా ఉన్నారో, మీ అల్లుడు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు. ఈ సమావేశం సరైన సమావేశం కాదు, మరొక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా 1-2 ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని ఎండగడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.